దీనిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ భాష చూస్తుంటే కుటుంబ బహిష్కరణ తప్పదన్నారు. గతంలో కేసీఆర్ కుటుంబం మొత్తం వెళ్లి రాహుల్ గాంధీ కుటుంబం కాళ్లు పట్టుకున్న రోజులు మర్చిపోయారా అంటూ నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఇలా మాట్లాడితే కేటీఆర్ ను వరంగల్లో అడుగు పెట్టనివ్వమని హెచ్చరించారు. మొదట తన సోదరి కవిత అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు నాయిని. రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆ కుటుంబాన్ని ఇంటికి మీరు తెలంగాణ ఇయ్యగానే ఇంటికి పోయి కాళ్ళు పట్టుకున్న మీరు ఇవాళ హౌలాని మాట్లాడుతుంటే మరి ఈ మూర్ఖులను ఏమనాలో అర్థం కావట్లే. కానీ ఒక్కటైతే చెప్పగలుగుతా, మీ భాష తీరు తెలంగాణ వచ్చినప్పటి నుండి అతి చిల్లరగా తీరుగా మీ కుటుంబం ఈ మాటలు మాట్లాడటం రాబోయే రోజులలో వరంగల్ కనుక వస్తే బిడ్డ అని అనుకుంటాను. చెప్పులతో కొట్టి పంపించకపోతాడు నా పేరు, చెప్పులతో కొట్టిస్తా నిన్ను. నువ్వు రాహుల్ గాంధీ కుటుంబం గురించి ఏమి తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఎడవ నువ్వు ఎక్కడున్నావు? నువ్వు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎక్కడున్నావు? నువ్వు అప్పుడు అధికారులను అట్లా తిట్టినావు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటమేనా? సంస్కారం సభ్యత లేదు. మేము అనలేవురా బ్రోకర్లు లఫూర్ గారు ఇదే మేము అన్ని తిట్టలేమా? మేము తిట్టలేకనా? అలా పిహెచ్డీలు చేసాం. వల్ల మేము మా దాంట్లో అంతమంది ఉన్నారు పిహెచ్డీ చేసిన వాళ్ళు. మేము తిట్టుడు మొదలు పెడితే బిడ్డ మీరు ఆత్మహత్యలు చేసుకోవాలి.